కానీ ఏవి ఒకటి రాలేదని చాలా హర్టింగ్ అనిపించావు కదా! చాలా. మేమందరం ఫినాలేలో చాలా గ్రాండ్ ఏవి నీది ఉంటదేమో అని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. చేయరు. చెయ్యరా? లేదురా మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏవి 100% అంత పెద్ద స్క్రీన్‌లో నాగార్జున గారి పక్కన నిలబడి చూసే ఏవిని మిస్ అయింది కాబట్టి, శ్రీజ ఖచ్చితంగా ఫినాలే రోజు ఒక గ్రాండ్ ఏవి అనేది శ్రీజది ఉంటదేమో అని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. తదాస్తు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. మేము మేనిఫెస్ట్ చేస్తాం మీకోసం. అదే. శ్రీజ బిఫోర్ శ్రీజ లైఫ్ ఏంటి? ఆఫ్టర్ బిగ్ బాస్ బయట ఈ ఫాలోయింగ్ కానీ, ఎవరైతే వాయిస్ కోసం స్టార్టింగ్ డేస్ లో ఇరిటేట్ అయ్యారో, ఈ రోజు శ్రీజ కోసం ఇంతమంది స్టాండ్ తీసుకొని ఇన్ని పేజెస్ ఓపెన్ చేసి ఇంత ఫాలోయింగ్ అవుతూ ఎంతో మంది రీఎంట్రీ బటన్ తెలియని వాళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి, ఎక్కడో స్టేట్స్ నుంచి, ఏదో కంట్రీస్ నుంచి ఇంతలా నీ కోసం ఫైట్ చేశారు, కమెంట్స్ పెట్టారు, వాళ్ళ టైంని వాల్యుబుల్ టైంని కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా చేశారు. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఫస్ట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను జనరల్ మామూలు అమ్మాయి ఏదో చేసుకునేదాన్ని వీడియోస్ అట్లాగా. అలాంటిది అగ్ని పరీక్షలలో ఓకే చూసే వాళ్ళకి అర్థమైంది, ఓకే దిస్ ఇస్ శ్రీజ మంచిగానే ఉంది. ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ అయ్యాను అని చెప్పి నాకు 3rd వీక్ అర్థమైంది. సరే నాకు ఏమంత ఫాలోవర్స్ ఉండరు, బయటకు వెళ్ళాక కూడా నెగిటివే అనుకున్నా, బట్ సేవ్ అయితే వచ్చా. 5th వీక్ ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చేసానో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. సరే నార్మల్ గా ఉంటదిలే, మనం ఏం పెద్ద తోపులం కాదు కదా అని ఒక రోజంతా రూమ్ లో పెట్టేసి తర్వాత బయటకు వచ్చేటప్పటికి చూస్తే నేను నా కజిన్స్ ని చూసాను అనమాట. ఫస్ట్ అప్పటి వరకు ఏడాలి, కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపు చేయొచ్చు. అప్పుడు కూడా నాకు తెలీదు, నీకు తెలియట్లేదే బయట నీ సపోర్ట్ ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళు మీరు చెప్పడంలోనే నేను తెలుసుకోలేకపోయాను అనమాట ఇంత అని చెప్పి. నిజంగానే ఒక పర్సన్ కి అన్యాయం జరిగినప్పుడు ప్రజలు చూస్తే ఇంత స్టాండ్ తీసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో నా కోసం ఫైట్ చేయడాలు, రివ్యూవర్స్ గానీ, కామన్ పీపుల్ గానీ, అదొక కలలా ఉంది నాకు ఇప్పటికి కూడా. నిజంగా ఇంత విన్నర్ అయ్యి బయటకు వచ్చినా సరే అంత సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ అంత సపోర్ట్ వచ్చింది. సో అది నువ్వు విన్ అయిపోయావు కదా. ఎస్, విన్ అయినా అది నిజంగానే దేవుడు ఈ రకంగా నాకు సపోర్ట్ ఇచ్చాడేమో అనిపించింది అంతే. సూపర్. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది శ్రీజ దమ్ము అని. ఇప్పుడు శ్రీజ దమ్ము యూట్యూబ్ ఛానల్ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అర్జెంట్ గా సబ్స్క్రైబ్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీజ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి, ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎస్, ఇదంతా ఓకేరా శ్రీజ, మంచిగా చేసావు. ఇదే సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటి ఎలిమినేషన్ జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్న ఒక thumbnail చూడగానే వామ్మో ఏంటి ఇలా పెట్టేసింది అని ఒక్కసారి వీడియో అంతా చూసాను. ఏంట్రా అంత పెయిన్ఫుల్, ఆ లోపల ఉన్నదంతా బయటికి. జస్ట్ ఇమాజిన్, ఇంకా దాంట్లో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనుజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం కానీ, లేదా దిస్ ఇస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు, మొత్తానికి ఆవిడ అయితే ఇంట్లో పెట్టేవారు. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెండ్. అంటే కామనర్ కి వాల్యూ లేదు, సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం. కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది, వాళ్ళకి ఫేవరిజం ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అనేది నా ఫీలింగ్. ఎవరికి ఫేవరిజం? ఆబ్వియస్లీ నాకైతే హౌస్ లో బర్నీ గారికి అండ్ తనుజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందుకు మరి అందరినీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే, ఇప్పుడు నన్ను రీఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం. బట్ వై నాట్ ప్రియా, హరీష్ గారు, మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి? వాళ్ళందరికి కూడా ఒక 24 hours ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి, వాళ్ళకి కూడా 24 hours ఓటింగ్ పెట్టొచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరిజం. ఇంకా తనూజ గారిది అంటారా, కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే. అమ్మో, అందులో ఏముందో అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వావ్ వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక 20 seconds 30 seconds లో అయిపిచ్చేసారు. ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి 30 minutes నుంచోబెట్టి తనుజ గారితో డిస్కషన్లు. ఇప్పుడు డెమాన్ పవన్ ది ఏదో చెప్పారు కాల్ది, అదంతా సోది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ వాళ్ళు కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు. ఆ వీడియో వెళ్ళి తనుజ గారికి చూపించారు.
మొన్న గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫెయిర్ అన్నారు. నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు 3 days ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు? అమ్మో ఇంత పెద్ద లాజిక్ ఉందా? ఓకే, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం. ఎస్. ఓకే, బిగ్ బాస్ ఓవరాల్ జర్నీ నచ్చలేదు. ఇందులో నీకు బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? కళ్యాణ్ ఆఫ్ కోర్స్. మీ ఇద్దరి క్యూటెస్ట్ మార్నింగ్, మీ ఇద్దరి క్యూటెస్ట్ ఫైటింగ్, మీరిద్దరు పాప నా ఇష్టం రా అని పిల్లతో ఎందుకు కొట్టేవరా? అప్పుడు ఏదో అవుతున్నట్టుంది, తెలియదు, కొడుతూనే వాడు మామూలుగా మా ఇద్దరి మధ్య ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తే ఇలా సైకిల్ చేస్తాడు వద్దే అన్నట్టు. అట్లా నేను కూడా వాడు ఆర్డర్ ఇట్లా అని చెప్పి మా ఇద్దరికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటాయి అనమాట. సో కళ్యాణ్తో ఎక్కువ బాండింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా అందరితో అంటే ఇంకా డెమోన్ పవన్ అని చెప్తా. సో ఉన్న వాళ్ళు ప్రియాతో కూడా ఫస్ట్ 2 weeks మీరు ఎంత నెగిటివ్ అనుకున్నా ఏమనుకున్నా సరే జెన్యున్ గానే మా ఇద్దరు బాండింగ్ ఉందన్నమాట. ప్రియాదే నీది బాండింగ్ నెగిటివ్ అని ఎక్కడ ఏం రాలేదే. అంటే ఫస్ట్ నెగిటివ్ చేసేసారు సాకిని అని చెప్పి. ఎస్, అంటే మీ ఇద్దరి వాయిసెస్, మీ ఇద్దరు కలిసి మిగిలిన వాళ్ళతో మాట్లాడే ఆ సంభాషణ, సో అలాగా మీ ఇద్దరు కలిసి ఏదో జనాలకి ఒక వేలో ఆ వాయిసెస్ వల్ల అనుకోవచ్చు, ఆ గొడవ లాగా సాకిని లాగా కనిపించాం. పర్లేదులేండి, తెలిసిందే కదా. బట్ ప్రియాతో కూడా నాకు జెన్యున్ బాండే ఉంది. సో ఫస్ట్ నుంచి మాది ఉంటారు. నాకు కళ్యాణ్, డెమోన్ పవన్, ప్రియా వీళ్ళు ముగ్గురు బాగా కనెక్టెడ్. ఎస్, హౌస్ లో కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఎవరు ఫేవర్? డెమోన్ పవన్. టాప్ 5 లో నీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? విన్నర్ తనుజ, రన్నర్ నాకు తెలిసి మాన్యుల్, 3rd పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు. ఒక 2 కామనర్స్ ఉండాలి కాబట్టి డెమోన్ పవన్ కూడా 4th పొజిషన్ లో పెడతారేమో. ఆర్ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని 4th పెట్టి డెమోన్ పవన్ 5th పొజిషన్ లో పెడతారు. వీళ్ళు 5 ఉంటారు అనుకుంటున్నాను. వీళ్ళు 5 ఉంటారు. ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటావు? ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా. నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి. నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏం చేయట్లే, కానీ కనిపించట్లే. అమ్మాయిలు ఓకే, ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో ఎవరున్నారు లోపల? ఎవరు లేరు అమ్మాయిలు. అబ్బాయిలు 3 ఉన్నారు. 3 కూడా టపమని వచ్చేస్తారు. వాళ్ళు నామినేషన్ లోకి వచ్చారంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ 3 టపమని వచ్చేస్తారు. ఓజీవస్ వాళ్ళు కంటిన్యూ అవుతారు, అంతే. ఓ సూపర్. సో మొత్తానికైతే టాప్ 5 లిస్ట్ కూడా చెప్పేసావు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.